అందరూ కొలువై కూర్చున్నారు. నీ రావడానికి ఎదురు చూస్తున్నారు. సరే వెళ్ళి నీ కథాపూర్వతి సభవాడు ఉండి చెప్పాలి కదా. అయినా నేనెవరో నా పేరేతో నీతో వివరించబడుతున్నావా? చెప్పు. అసలు పేరు తెలుసుకున్న తర్వాత పేరు చెప్పు.
దొంగకుండా కొడతాం. ఇప్పుడు పొద్దున్న నూకలేదు, పొద్దున్న ఊకలేదు. కోడి కర్రెక్కుపోయి పుడియొక్క చేతులు పట్టుకొని, కోడి దొంగ కొట్ల కట్టే బోని చెప్పుకొని చేతులు పట్టుకొని, ఓరోహోరో పొరలు ఉడతాను బాలసంతోడా కుక్కని అయిపోతుంది. నీ కాలు పిక్కలు వీకుడు పిక్కలు వీకాలి. ఎవరైనా బాలసంతోడే తెల్లరంగా 4 గంటలు రావాలి. ఈ ఏళ్ళగానే ఇలా తేవాడిని కావాలనుకున్నావు. నీకు నా కూటం కట్టాం. నేను ఎవరిని కూడా మాట్లాడుతున్నాను. అసలు మీరు ఎవరాతులు చెప్పు. ఎవరైతారు? మీరెవరైతారో చెప్పు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. నా నామము బోళాశంకరుడను. ఓహో, నువ్వు బోళ్ళమ్మే శంకరన్నమా? నాకు అర్థమైంది. నువ్వు రాయి బండి వేసుకొని ఆ బండి తెల్లటి బోళ్ళు పెట్టుకొని మా ఊళ్ళోకి వచ్చి మైకాన్ చేసి గిటాన్ని మౌతు చేతులు పట్టుకొని పోతో ఇనుకో సమానుకో ప్లాస్టిక్ డబ్బులకో రేపు ముక్కలకో అరే పలిగిన రమ్ములకో ఇరిగిన కుర్చీలకో పాత ఇత్తడికి ఇసుకిత్తు మన అమ్మకొని తిరిగేది కదా. నువ్వేనా మన పని చేసుకుని మా ఊళ్ళో కట్టే అరే ఇంకొక కొత్త బోర్డు వస్తూ వచ్చిందని మా ఇల్లంతా తిరిగాక నా మనమంది 3 ఇంట్లో రాడు దొరికింది. దొరికితే అది నీకు ఇస్తే నాకు సులువైన కానీ చేయలేదు. నువ్వే అమ్మ శంకరం మోసం చేసిండు, సులువైన కందిచ్చిండని ఎప్పుడు వస్తావు? 8 రోజులు కాపాడు కాసిన నీ గురించి. 8 రోజులకు మళ్ళీ బండి వేసుకుంటే శంకరం ఇదేనా పద్ధతి నమ్మితే నరకం చేస్తావా? సులువైన కందిస్తామని గంజు ఇస్తే తప్పైందని ఆ గంజు రిటర్న్ తీసుకొని 3 గుడ్డుడికి వెళ్ళి అప్పలు నువ్వు గుడికి ముక్కుడు అయ్యా ముక్కుడు ఏమి కాదు. భక్తి సత్తా వచ్చినప్పుడు నాకు నిలవదు సత్తాలే నువ్వు కలకపోతే గడవచ్చి నచ్చోదే రావచ్చు. నువ్వే అనిపిస్తావా? కానీ నువ్వంటే ఇప్పుడు మీరు గోళమిడలు కాదు. నేను తప్పితే మా మనవాడు మా చేకి రాజయ్య కొడుకు లేడా చిన్నోడు ఆయన వస్తాడు. ఆయన దేవుడు శంకరన్నవా? బోళ్ళ శంకర బోళ్ళ శంకర అనుకుంటే శంకరన్న మరి ఇద్దరికి పెళ్లి అయినా ఇద్దరు భార్యలు నీ మొఖానికి. నీకు పెళ్ళి నీకు 2 భార్యలు. నీకు ఇచ్చిన కావద్దు అంటే కొడుకోవాడు. ఇద్దరు ఎవరిచ్చింది? నాకు 2 భార్యలు అంటే 30 భార్యలు. ఎవరితో భార్య అయినా బాగుంది. చిన్న భార్య గంగ. చిన్న భార్య దొంగ ఎక్కడ ఎప్పుడు కనపడదు. గంగ గంగ ఆయన ఎక్కడ గొప్పలో దాచుకున్నాను. ఓహో, నాకు అర్థమైంది నీ గురించి. ఏమని? వాళ్ళిద్దరు ఒక కాడు ఉంటే పంచ ఆకులు అయితే వాళ్ళిద్దరు కలిసి ఉంటే పెళ్లి అవుతుందని ఇక్కడ మన పరకాల దగ్గర చిన్న కోడే పక్క దగ్గర కొప్పులో దాపెట్టినావా? అది మీ అత్తగారురా? సంతిల్లు గడిచినావా? రూమ్ కిరాయి తీసుకున్నావా? లాట్రూమ్ బాత్రూమ్ అయ్యా అక్కడ పరకాల దగ్గర కాదు, నా తలకొప్పులో దాచుకుంటుంది. నీ తలకొప్పులో దాపెట్టావా? శంకరన్న నాకు ఒక డౌట్ వచ్చింది. నువ్వు అడుగుతామని కోప్పడదు. ఎందుకు? నువ్వు కోప్పడదు, నేను అడుగుతా. అడగండి. ఎందుకంటే నీ భార్య గంగక్కని తలకొప్పులో దాపెట్టి మరి మనందరం తింటాను తాగుతాను. మరి ఎమర్జెన్సీ గంగగా మూత్రం వస్తుంది అనుకో. అయ్యో శంకరన్న సపోజ్ ఇక్కడ ఎవరేం మన ఇద్దరే ఉన్నాం, మూత్రం వస్తుంది అనుకో. నీకు చెప్పే పోతావా? లేకపోతే తలకాయలకి ఓట కట్టుకుంటావా? లేకపోతే చెమట గారినట్టు తలకాయలు కాడుతుంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడను సురభి 30 కోట్ల దేవతలకైనా నల్ల లెక్క నల్ల వలే గోల్చేసే వాళ్ళము కాదు. అమృతములు తాగే వాళ్ళము లేవు. నాకు మనమూత్రము ఉండవు. అంటే అమ్మ మూత్రమే తాగుతారా? అమృతం రా అంటే నీసు ముట్టదు. మొత్తం నా కూడా ఎక్కువ మాట్లాడుతుంది. చెప్పండి చెప్తానా? ఆయన మనకు ఫోన్ చేసి ఇక్కడ కథ రమ్మన్నాడు. వచ్చినాక మంచిగా బకెట్ మటన్ తీసి పక్కకు పెట్టాడు. బకెట్ మటన్ తీసి పక్కకు పెడితే 2 సార్లు గిన్ని ముక్కలు వేసుకొని తిన్నావు. ఆయన వడ్డించుడా? ఆయన వడ్డించుడు తిన్నావు. ఇప్పుడు తినలేదంటావు. మనకు మూతున్నది కానీ ముట్టిలేదు. ఎందుకు మాత్రం వాడతాను తిని తెచ్చాడు. భోజనం వడ్డించాడు, వడ్డించిండు. మంచిగా ఇక్కడికి వచ్చిన కళాకారులకు అయ్యాది. నువ్వేనా తిని కూడా కారం అయితే నా నిమ్మకాయ వీటిన నీకు సొంతం నా నిమ్మకాయ వీడలేదా? కావాలి కూడా నువ్వు పెడతావా? నేను కళాకారుల పోలిగా వడ్డించంగా నువ్వు నీ నిమ్మకాయలు